రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, నూతనంగా మన రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, విశ్వనాథన్ గారు, వేదికపై ఉన్నటువంటి మంత్రులు, చైర్మన్లు, కార్యకర్తలారా, సోదరులారా, సోదరుమణులారా, ఈ రోజు ఇక్కడ కూర్చోవడం ఏంటంటే అసలు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. గతంలో ఆయన పార్లమెంట్లో 90% పీపుల్ 10% లాభపడుతున్నారు, 90% మడుగు బలైన వర్గాలు. ఇప్పటికి కూడా రాజ్యాధికారులు రాలేదు, సోషల్ జస్టిస్ జరగలేదు, వాళ్ళ ఉద్యోగాలు వస్తలేవు. కింది లెవెల్లో ఎక్స్రే అన్నారు, ఎక్స్రే ద్వారా కింది లెవెల్లో ఏ విధంగా బతుకుతున్నారని ఆలోచన చేసిన తర్వాత యావత్ భారతదేశంలో ఒక ఆలోచన వచ్చింది. నరేంద్ర మోడీ ఈనాడు 10 ఏళ్ళు సర్వీస్ లో ఉన్న ప్రధానమంత్రి ఉన్నా 2 సార్లు కలిసిన మేము ఓబీసీ ఎంపీస్ కమ్యూనిటీ మా జనాభా ఎక్కువ బాబు, మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ అనే ఓబీసీ కంటే అది చేయాలి. కులగన చేయమంటే 1931 అయింది బ్రిటిష్ పీరియడ్ లో, ఇప్పటి వరకు కూడా కులగన చేయలేదు. ఆ కులగన చేయమని చెప్పాము. కానీ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే జనంలో వెళ్ళిండో మన తెలంగాణలో కూడా ఇక్కడి నుంచి కర్ణాటక నుంచి మొదలు పెడితే మహారాష్ట్రలో కూడా నడిచిన తీరు చూస్తూ ఉంటే ప్రజల్లో ఒక విశ్వాసం వచ్చింది. అరే ఒకరే ఒక నాయకుడు పేద ప్రజల గురించి ఇందిరాగాంధీ తర్వాత ఇందిరాగాంధీ మనవలు మాట్లాడుతున్నారని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తెలుసుకునేటువంటి రేవంత్ రెడ్డి కులగులను కల్పించింది. నేను 10 జిల్లాలు తిరిగిన కామారెడ్డిలో సిద్ధరామయ్య మనిషి మీటింగ్ పెట్టారు. 42% ఇస్తాడు ఉద్యోగాలలో, విద్యాలలో, ఎంప్లాయ్మెంట్ అన్నింటిలో కూడా తప్పనిసరిగా సోషల్ జస్టిస్ చేసినప్పటి నుంచి తెలంగాణ ఒక దిక్సూచి అయింది. దీనికి అనుగుణంగానే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడే తీరు చూసి వారికి ఒక ఆలోచన వచ్చింది. ఎవరు బరువు బలైన వర్గాల వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, వీరికి ఎట్లనన్నా వచ్చే పదంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తామన్న ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ మీద ఎప్పుడో ఏమి ఆనాడు దేశ స్వాతంత్రంలో పెట్టినటువంటి పేపర్ కు కావాలని ఎట్టి పరిస్థితుల్లో ఇది మనీ లాండరింగ్ జరగలేదు. మరి విజయ్ మల్య చేశారు, నరేంద్ర మోడీ చేశారు, అదేవిధంగా అదాని కూడా ఉన్నాయి కేసులు. మరి దాని గురించి ఎందుకు నువ్వు మాట్లాడేవారు? ఎందుకంటే వాళ్ళంతా నీ శక్తులు. రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతున్నది, దేశంలో మళ్ళా కాంగ్రెస్ వస్తుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నావు. మంచిగానే చేసినప్పుడు మా అందరికీ చూసి వచ్చింది. ఇంతమంది కలుగుతూ అనుభవం అందరూ అందరూ మాట్లాడతాం. కానీ తమ్ముల మీద అందం పెట్టి తమ్ముల మీద ఎవరైనా కొడితే అందరూ వస్తాడు, అందరిని కొడితే తమ్ముడు వస్తాడు. నేను ఒక బాగా మన సినిమా చూసిన 30 ఏళ్ల క్రితం పోయిన సినిమా. ఆ సినిమా 30 ఏళ్ళ ఒకరికొకరు కలుసుకున్నారట. అట్లా మనం కూడా కలుసుకున్నాం. ఇది అందరికీ అవకాశంలో ఎవరు రాజకీయాలు వేరు. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలంటేనే కులగణ జరగాలి. ఆయన అంటుడు నరేంద్ర మోడీ జనగణ అంటుడు. జనగణ అంటూ కులగణ లేదు, జనగణ ఎందుకు? మా సంగతి తెలియాలా లేదా? వా ఏం మాట్లాడతావే నరేంద్ర మోడీ? ఇలా ఏం తప్పు చేసిందని ఆయన మీద కేసులు పెడుతున్నాడు. ఇప్పుడే చెప్పాడు మా మిత్రుడు మందికి, ఎందుకంటే లాయర్ నాకు తెలియదు ఈ లాయర్ సంగతి. ఆయన కరెక్ట్ చెప్పింది. ఏమన్నాడంటే అసలు ఇది మనీ లాండరింగ్ కేసే కాదంటుడు. కరెక్ట్ అయింది. అసలు డబ్బులే పేపర్లే నిలవకుంటే పైసలు ఎరికేది వస్తాయని ఈ అబ్బాయి. ఇది కొత్త సీన్ ఉన్నది నాకు. కేవలం నడుస్తలేదు, పైసలు ఎరికేది. కొన్ని పేపర్లు చూస్తాను, ఆంధ్రజ్యోతి, ఈనాడు కొన్ని పేపర్లు పెడతాయి. వాడు రాత్రి కూడా పొద్దుపూడి సార్ ఇక పేపర్లో సంగతి చెప్తే మళ్ళీ అది కూడా రాసేస్తే ఇట్లా చేసిండు. పేపర్ల వాళ్ళకు కూడా ఇబ్బంది ఉన్నది. కొన్ని పేపర్లు డబ్బులే లేకపోయాయి. దాని మీద నువ్వు కేసులు పెట్టి ఆ ఉన్న ప్రాపర్టీ తీసుకోవాలని ప్రయత్నం చేయడం, ఇది ఓన్లీ కక్ష సాధించారు. ఇది కక్ష, వేరేది ఏం లేదు. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడే తీరు, కులమైన తీరు,
దేశంలో బడుగుబడైన వర్గాలు పైకి రావాలని ఆలోచనతో ఈ కేసు పెట్టారు. ఎందుకంటే వచ్చే ఎలక్షన్స్ తప్పనిసరిగా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. ప్రజలలో ఆలోచన వచ్చింది. కానీ కొందరు మన నాయకులు రాష్ట్రంలో గెలిచిండ్రు. రోజు పొద్దున్న లేస్తే సోనియా గాంధీని లేకుంటే రాహుల్ గాంధీని తిట్టే కార్యక్రమం ఉన్నది. అరే మీరు ఏం మాట్లాడతారు? దేశ స్వాతంత్రం గురించి సోనియా ఇందిరాగాంధీ తర్వాత కోరలు వచ్చి 2 साल అవకాశం వచ్చింది. అమ్మకు ప్రధానమంత్రిగా ఈ దేశ వ్యవస్థ మీద లడూంగా అని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ పెట్టిందా లేదా? ఆ అమ్మ పుణ్యమే నేను ఓబీసీ సర్వీస్ కన్వీనర్ గా ఉంటే ఐఐటి సుప్రీంకోర్టు రిజర్వేషన్ అనేది నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, అమ్మ వీఆర్ కమింగ్ ఫర్ ది లోకల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్ మలయాళం, ఒరియా, తెలుగు, కన్నడ. But talent is not anybody's property. God has given. You should give the opportunity. అంటే అప్పుడు ఏం చేయాలన్నది నేను ఆనాడు అర్జున్ సింగ్ పోతే మన్మోహన్ సింగ్ చెప్పింది పార్లమెంట్ లో పిలువైతే అందరు మద్దతు ఇచ్చిందా లేదా? ఎందుకంటే సంఖ్య ఉన్నది, ఎక్కువ ఉంది. ఎవరు పార్లమెంట్ లో ఉంటే బీసీలు, ఎస్సీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అందరు పాస్ చేసిందా లేదా? అదే విధంగా రేపు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో పిలువైతే దేశ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రతి పార్లమెంటు, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారు బాబు. అగ్ర కులాలుగా 10% ఉన్నారు. మా ఓట్లు వేస్తేనే మీరు గెలుస్తారా బాబు? గెలుస్తారా లేదా? మేము ఓట్లు లేకుండా గెలుస్తారా అగ్ర కులాలు? కనుక తప్పనిసరిగా అగ్ర కులాలు కూడా ఆలోచన చేయాలి. ఆనాడు మళ్ళీ చెన్నారెడ్డి ఉండే, ఆయన రెడ్డి అయినా తప్పనిసరిగా న్యాయం చేశాడు. అదే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. కనుక నా ఉద్దేశంలో మా సోదరిమణి మీనాక్షి నటరాజన్ వచ్చింది, చాలా సింపుల్. ఆ ఓడిపోయినా నేను రైల్లో దిగుతా, రైల్లో పోతాను. అంటే ఇలాంటి కార్యకర్తలు నేర్చుకోవాలి. ఆయనతోటి ఇవాళ ఎవరు మోటార్లు అంబేద్కర్ ఉందా, ఇన్నోవా ఉందా అంటున్నాడు. నడిచేస్తుంది. మనం కూడా అట్లా నడుస్తుంది. లీడర్లు అవుతాం రాబోయి. లీడర్ లేకపోతే తిరిగితే ఎవరు రాడు. గమ్యంతో చూపించాలి. ఊళ్ళో పట్టి మన మంత్రి గారు ఐటీ మినిస్టర్ చెప్పిండు ఇది గ్రామ గ్రామాలలో పోవాలి. ఆమె ఆల్రెడీ ప్రోగ్రామ్ ఇచ్చింది. ఏది జై బాబు, జై భీम, जय संविधान। कल हमारे संविधान के पास अम्बेडकर को अवमान हुआ 2019 में। मैं आपको सुनाने वाला हूँ 2019 में 12 तारीख से लेकर सुबह तक फतेहपुर चौरस्ते पे जय भीम का स्टैचू लगाए। 13 तारीख के दिन उसको तोड़ दिए। उस वक्त ने पीसेस कर दिए। मैं 14 के पेपर में सुन के वहां गया। उसके बाद धंधा करा। उसके बाद जाके पूछे तो नहीं लगाए। फिर मैं एक नया 18 जुलाई को लाए तो वो भी 15, 5, 6, 7 से अम्बेडकर को लाकअप में रखे मैडम। मैं लड़ा। आखिर में जज साहब की उनको शुक्रिया अदा कर रहा हूँ। जज बोला ये हैंड ओवर करो अम्बेडकर शायद कहां पर पंजाब सीआई को लिखे। वो आया मगर मैं देखा वोट सिटी में हमारे असदवाल बोलते पार्लियामेंट में जय भी बोलता तो वहां लगाने की काफी कोशिश करा मगर भाई एक तरफ बोलता, बड़ा भाई एक तरफ। अब फाइनल में मेरी अपर पेट में जहाँ पैदा हुआ, जहाँ बड़ा हुआ, वहां पर मैं लग रहा हुआ। पहले 2008 में हमारे महात्मा ज्योतिराव फुले के 2008 में लगाया। उस वक्त राजशेखर रेड्डी सीएम थे और अर्जुन सिंह मोदी एचआरडी मिनिस्टर थे और उधर गुरु इधर दोनों का लगा मैम आप आना चाहिए। अब हम सीएम को भी बोले और हमारे इंचार्ज मिनिस्टर हमारे पुण्य प्रभाकर हमारा भाई महेश कुमार गौड़ रहेगा जो वो तो इलेक्शन कोड इलेक्शन को कोड बाद आके वो इनाग्रेशन करेंगे तो एक नया मैसेज जाएगा। बीआरएस सरकार अम्बेडकर के खिलाफ है। उसके साथ हमारे अमित शाह पार्लियामेंट में क्या बोला, 1-2 बात बोल के खत्म कर दो। अम्बेडकर 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 आखिर में बोला ये फैशन हो गया। बोलता अरे भगवान है हमारा, हमको तो भगवान को देखे नहीं, गरीबों को पानी पे तो पीने नहीं दिए, मंदिरों में आने नहीं दिए,
उसको हम भगवान मानते, वैसे सर बेइज्जती करा और यहाँ पर कोई पानी से मिला रहे। और दूसरी, हिंदुस्तान का जो आरएसएस का चीफ है मोहन भगत बोलता, हिंदुस्तान की आजादी यहाँ पर अयोध्या में राम मंदिर बनने के बाद सही आजाद, अरे दीवाने है कि अरे भाई 7 साल के बच्चे को पूछो वेन यू आर इंडिपेंडेंट डेज का 1947 15 अगस्त को एक नया दुकानदार है, दीवाने है रे भाई, कान में मेरे फूल है, झूठे बातें करे। तो इस वजह से हमारी इंसाफ इनिशियली जय बाबू, जय भीम, जय संविधान, उसके साथ जय आजादी भी मिलाऊं, मैं आजादी भी मिलाऊं, क्योंकि तो आजादी के साथ आरएसएस अन्याय कर रहा। एक जमाने में बोला था नरेंद्र मोदी, सोनिया गांधी का, मनमोहन सिंह का रिपोर्ट कहां पर है? सोनिया गांधी का नहीं। आज कौन सा रिपोर्ट है भाई? तेरा रिमोट कंट्रोल आरएसएस नागपुर में है, ये दुकान चल रहा है, आरएसएस बीजेपी कर रही, आरएसएस ही सरकार चला रहा। उसी वजह से हमारे वक्त भाइयों के साथ उनके दखलअंदाज करके अमेंडमेंट लाए, उसके खिलाफ भी अपन लड़ना चाहिए। सोनिया गांधी और कांग्रेस पार्टी और सब पार्टियां मिला के मुसलमानों को बताने का काम बहुत करो। ये हिंदुस्तान सेकुलर है, सेकुलर रहेगा, हिंदू देश कभी नहीं बनेगा। महात्मा गांधी, पंडित जवाहरलाल नेहरू और सरदार वल्लभ भाई पटेल, मौलाना मिलके ये सेकुलर देश है, सेकुलर देश रहेंगे। बराबर हर ग्राउंड को जाऊंगा, अंबेडकर को हम भी दूध से दिलाएंगे। हमारा क्या हुआ मैंने अंबेडकर आप बर्राడు తెలవాలి ఆడలో తెలుసు పొట్టలే కొట్టు ఊళ్ళలో తిరుగుదాం, మళ్ళీ అవి ఇచ్చిన ప్రోగ్రామ్ చేద్దాము। ఈరోజు ప్రోగ్రామ్ जब तक ये केस चलते रहेगा अपन भी गांव में जाएंगे, बीजेपी को आरएसएस को एक्सपोज करेंगे, यही बात होगी। थैंक यू। का नाम रहेगा जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, राहुल गांधी का नाम रहेगा। नरेंद्र मोदी हटाओ, नरेंद्र मोदी हटाओ। ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి।